ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమెస్టర్లో ఉండి బ్లీడింగ్ అవుతుందా? అయితే ప్రతి ఒక్క బ్లీడింగ్ అనేది అబార్షన్ కాదండి. వేరే కాజెస్ ఏంటో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ రచన, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, కీర్తి హాస్పిటల్, నగర్, హనంకొండ. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ వచ్చేసి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. అంటే ప్రెగ్నెన్సీలో బేబీ వచ్చి గర్భసంచిలో అటాచ్ అవుతుంది అనమాట. అప్పుడు కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ గర్భసంచిలో హార్మోనల్ చేంజెస్ వల్ల ముఖద్వారానికి సర్విక్స్ కి బ్లడ్ సప్లై ఎక్కువ ఉండటం వల్ల ఇంటర్ కోర్స్ అయిన తర్వాత కూడా బ్లీడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు. ఇంకోటి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఆర్ వజనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవి కామన్ కాజెస్. అండ్ అబార్షన్ వల్ల కూడా బ్లీడింగ్ అవుతుంది అనమాట. మోస్ట్ డేంజరస్ కాజ్ కుడ్ బి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్ లో కానీ అండాశయంలో కానీ ఉంటుందన్నమాట. దానివల్ల బ్లీడింగ్ అవుతుంది. ఇంకోటి మోలార్ ప్రెగ్నెన్సీ. అంటే బేబీ ప్లేస్ లో ఒక అబ్నార్మల్ టిష్యూ గ్రోత్ వల్ల కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పుడైనా కూడా మీకు చిన్న స్పాట్ 1 డ్రాప్ ఆఫ్ బ్లీడింగ్ కనిపించినా కూడా త్రూ అవుట్ యువర్ ప్రెగ్నెన్సీ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కమెంట్ ఆన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్.